కావేరి, నువ్వు గెలవాలని దూరం పెట్టాను తప్ప నీ మీద కోపంతో కాదమ్మా. నేను ఎంత పంతంగా ఉంటే మీరు అంత త్వరగా యమజ ఆట కట్టిస్తారు అనుకున్నాను. అందుకే అలా చేశాను. స్నేహ, ఏంటిది? అత్తయ్యతో అలాగేనా మాట్లాడేది? మీరు నన్ను ఆపడానికి అంత ట్రై చేశారు, కానీ గంగ మాట్లాడుతున్నప్పుడు ఆగమని ఒక్కసారన్నా అన్నారా? స్నేహ, తను చిన్నపిల్ల. వాళ్ళ అక్క నన్నందుకు అలా రియాక్ట్ అయింది. తర్వాత తనకి నచ్చ చెప్పేవాళ్ళం. కానీ నువ్విలా మాట్లాడటం వల్ల అత్తయ్య ఎంత ఫీల్ అయిందో తెలుసా? మీకు నా ఫీలింగ్స్ తప్ప అందరి ఫీలింగ్స్ బాగా అర్థమవుతాయి కదా. కావేరి వాళ్లకి ఆస్తి తిరిగొచ్చేసిందని అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ టైంలో మా అక్క ఎప్పుడో అన్న మాటలకి రివెంజ్ తీర్చుకోవడం అవసరం అంటావా? స్నేహ, నీకో విషయం అర్థం కావట్లేదు. గంగా కావేరి సొంత అక్క చెల్లెళ్ళు. అక్కనే నష్టజాతకురాలు అంటే చెల్లికి కోపం రాదా? కరెక్టేనండి. వాళ్ళ అక్కనంటే తన కోపం వచ్చినప్పుడు మరి మా అక్కనంటే నా కోపం రాదా? నువ్వన్నది కరెక్టే స్నేహ. కానీ ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకో. అక్క అన్న మాటలకు కావేరి, అర్జున్ ఎంత బాధపడ్డారో. కాకిగారైతే ఏడుస్తూ వెళ్ళిపోయారు. పోనీ ఇదంతా నీ మీద ప్రేమతో చేసిందా? అదీ కాదు, కేవలం కావేరిని బాధ పెట్టాలనే అలా చేసింది. ఆ రోజు మనం ఎవరినైనా ఏమైనా చేయగలిగావా? కనీసం నువ్వు మీ అక్కని ఆపగలిగావా? ఈరోజు మీ అక్కని అన్నందుకు కోపం తెచ్చుకుంటున్నావు. అవునండి, మా అక్కన్నది తప్పే, ఒప్పుకుంటాను. కానీ తనెందుకందో మీకు తెలీదా? ఆ రోజు అక్కడ జరిగేది మన పెళ్ళి, కానీ మీ అత్తయ్య ప్రతి విషయంలో కావేరిని ఇన్వాల్వ్ చేసింది. అందుకే మా అక్క కోపం వచ్చింది. స్నేహ, ఏం మాట్లాడుతున్నావు? రాను రాను ఎందుకిలా తయారవుతున్నావు? నువ్వు మీ అక్కని సమర్థించడంలో తప్పులేదు, కానీ తన క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకుని మాట్లాడాలి కదా. తను మనిద్దరినీ కూడా విడదీయాలని చూసింది. అత్తయ్య జైలుకెళ్ళినప్పుడు తనిక్కడికొచ్చింది. శివ దగ్గర ఏముంది వదిలేమని చెప్పింది. నాకు తెలీదనుకుంటున్నావా? అందుకే చెప్తున్నాను, శివతో ఈ ప్రేమ పెళ్లి అన్నీ వదిలే. వేరే ఎవరినైనా చూసి ఘనంగా నీకు పెళ్లి చేస్తా. నేనంతా విన్నాను. అటువంటి క్యారెక్టర్ లేని మనిషిని నువ్వెలా సమర్థిస్తున్నావు? తను నీ మీద ప్రేమతో కావాలని అందని అంటున్నావే, కానీ నిజానికి తనకి నీ మీద కూడా ప్రేమ లేదు. అందుకే మనల్ని విడదీయాలని చూసింది. స్నేహ, నేను నీ దగ్గర ఏదీ దాయలేదు. నా కుటుంబం గురించి నీకు ముందే తెలుసు. మన పెళ్లికి ముందు నీకెంతో నచ్చిన ఈ కుటుంబం ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు? నిన్ను వీటన్నిటికీ అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పను. ఎందుకంటే భార్యాభర్తల మధ్య అడ్జస్ట్మెంటే ఉండదు, అటాచ్మెంట్ మాత్రమే ఉంటుంది. నీకు అటాచ్మెంట్ నాతో కుదిరితే వీటన్నిటికీ నువ్వే అడ్జస్ట్ అవుతావు.